సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం తెస్తాను కంటెంట్, మంచి మంచి కంటెంట్ వస్తుంది. ఇంకా చాలా ప్లాన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఎఫ్ఐ డేటా చూద్దాం, రేపు మార్కెట్ కూడా చూద్దాం, రేపు ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఎఫ్ఐ డేటా బయింగ్ వచ్చింది. మనం అది నిన్న, ఈరోజు చూడాలి ఇంక ఈరోజు ఏం జరిగిందో. సారీ, ఈరోజు తేదీ 19th. ఇంకా రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, డేటా కొద్దిగా వస్తుంది ఈరోజు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే యూఎస్డి ఎఫ్ఎంసి మీటింగ్ ఉంది, 2 days నుంచి చెప్తున్నాను. హై ఇంపార్టెంట్, ఆ మార్కెట్ ఇంపాక్ట్ అయిపోద్దా లేదా మార్కెట్ దానికి రియాక్ట్ అవుతుందా పడుతుందా అది మనం పక్కన పెడితే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. సో కొద్దిగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మార్కెట్, టుడే మార్కెట్ ఫస్ట్ ఇండికేటర్ ఆపుతా. టుడే మార్కెట్ 1 అవర్లో మనం ఆల్రెడీ ప్రీవియస్ అనుకున్నాం మేజర్ లెవెల్ ఇది కానీ బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ ప్లాన్ చేద్దామని. ఈరోజు కూడా షార్ప్ అక్కడే మార్కెట్ సపోర్ట్ తీసుకొని మంచి బౌన్స్ బ్యాక్ అయింది. సో మనం ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, ప్రజెంట్ టాప్ రెసిస్టెన్స్ దగ్గరే మార్కెట్ ఉంది. అవునా? ఎగ్జాక్ట్ ఇదే, ఈ రెసిస్టెన్స్ దగ్గరే ఉంది మార్కెట్. ఇక్కడ ఇదేంటి, ఇది ఒక రెసిస్టెన్స్. మనం ఏం చేస్తుంది, దీన్ని ఒక రెసిస్టెన్స్ పెట్టుకుందాం. ఇది టాప్ రెసిస్టెన్స్. ఇది ఇక్కడ నుంచి మార్కెట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఈవెన్ మీరు 1 day చూసినా ఇది ఆల్ టైమ్ హై ఇప్పుడు ఇది. సో 4 hours నేను చూపిస్తున్నా ఆల్ టైమ్ హై. మనం ఎక్కడ పెట్టుకోవచ్చు నెక్స్ట్? 26,200 పెడుతున్నా, జస్ట్ 200 పాయింట్స్ రేంజ్ పెట్టుకుంటున్నాను పైన. ఓకే, ఒక్కవేళ మార్కెట్ ఇది కూడా, ఓకే ఇది కూడా బ్రేక్ అయ్యి ఇది లెవెల్, ఓకే పైన ఇది, ఒకవేళ మార్కెట్ ఇది కూడా బ్రేక్ చేసి వెళ్తే మనం పైన 200 పెట్టుకున్నాం కదా, అది అవుద్ది. బట్ ఫస్ట్ సపోర్ట్ ఇప్పుడు ఇమ్మీడియట్గా మార్కెట్కి ఇది ఒకటి ఉంది. ఏమైనా ఇమ్మీడియట్ సపోర్ట్ వస్తుంది అంటే మార్కెట్ కింద ఇది, దాని నుంచి ఇంకా కిందకు వస్తే ఇది, అంతే. ఈ 2 ప్రజెంట్ మార్కెట్ని హోల్డ్ చేస్తున్నాయి. మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. హోల్డ్ చేస్తాను ఎందుకంటున్నానంటే, ఆల్మోస్ట్ ఇది నవంబర్ 12th మార్కెట్ ఇట్లా దూరింది ఈ రేంజ్లోకి. తర్వాత ఈ రేంజ్ నుంచి ఒకసారి కిందకి కూడా వచ్చింది, మళ్ళీ ఇమ్మీడియట్గా పైకి వచ్చింది మొన్న బీహార్ ఎలక్షన్ రిజల్ట్ రోజు. దాని రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయి ఉండి పైకి వచ్చింది. ఓకే, తర్వాత చూడండి మార్కెట్ ఏమవుతుంది, ఈ రేంజ్లోనే ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ రేంజ్లోనే ఉంది. ప్రజెంట్ ఈరోజు రేంజ్ బ్రేక్అవుట్ చేసి పైన క్లోజ్ ఇచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఇక్కడ ప్రీవియస్ కూడా చూడండి ఏం జరిగిందో. మార్కెట్ దీని రేంజ్లోకి వచ్చింది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది. ఎలక్షన్ రిజల్ట్ రోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, కొద్దిగా పుల్ బ్యాక్, సడన్గా సెకండ్ హాఫ్ మళ్ళీ రేంజ్లోకి వచ్చింది. తర్వాత ఏమైంది, పైకి బ్రేక్అవుట్, సడన్ ఫాల్, ట్రాప్ చేసింది, మళ్ళీ ఇదే రేంజ్లో టైం పాస్ చేసింది. ఎప్పుడు ఈ లెవెల్ పైన క్లోజింగ్ రాలే. అర్థమైందా? అంటే వచ్చింది కానీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే లాగేశారు. ఈరోజు ఏం చేసింది, బాగా పైకి వెళ్ళి క్లోజ్ ఇచ్చింది. ఇప్పుడు ఇమ్మీడియట్ ఇక్కడ 2 things జరగవచ్చు. ఒకటి, ఆల్రెడీ ప్రీవియస్ ఒకసారి ఇలాగే స్మాల్ బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ ఇస్తే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే లాగేశారు. బట్ ఆ టైంలో క్లోజింగ్ టైంలో మీరు 1 hour క్యాండిల్స్ చూడండి ఎలా ఉన్నాయి. డోజీ క్యాండిల్స్, అంటే కన్ఫర్మేషన్ లేదు. బ్రేక్అవుట్ జరిగినా ఈ క్యాండిల్స్లో స్ట్రెంగ్త్ లేదు, అంటే కన్ఫ్యూజ్ అయ్యారు. బ్రేక్అవుట్ చేసినా బయర్స్ కన్ఫ్యూజ్ అయ్యారు పైకి వెళ్దామా వద్దా అని. బట్ ఈరోజు ఏమైంది, మార్కెట్ మంచి బయింగ్ స్ట్రెంత్ పైన క్లోజ్ అయింది. 2 things జరగవచ్చు అన్నాను. ఒకటి, రేపు కూడా షార్ప్ ఇట్లానే పైకి వచ్చింది కాబట్టి షార్ప్గా ఫస్ట్ క్యాండిల్ నెగిటివ్ క్యాండిల్ ఈ రేంజ్ కంటిన్యూ చేయొచ్చు. లేదంటే రేపు రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్కి మళ్ళీ ర్యాలీ మొదలవుతుంది. అర్థమైంది ఏం చెప్తున్నానో? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓవరాల్గా ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. కింద నుంచి ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ చేసినట్టు కింద నుంచి వచ్చిందా, ఇక్కడ టైం పాస్ చేసింది బాగా. ఇది రేంజ్, ఇంత పెద్ద రేంజ్, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ 50, మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు టైం పాస్ చేసింది. సేమ్ ఇక్కడ ఏదైతే జరిగిందో అదే ఇక్కడ జరుగుతుంది. ట్రై టు అండర్స్టాండ్, మార్కెట్ సేమ్ ప్యాటర్న్స్ కంటిన్యూ చేస్తుంటుంది. ఇదే ప్యాటర్న్స్, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే పడవచ్చు. ఇప్పుడు ఇది బ్రేక్ అవ్వచ్చు, పడితే ఓకే, ఆల్రెడీ 2 times తీసుకుని థర్డ్ టైం కూడా పడితే మనం సేమ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. సపోజ్ 26,100 పైకి కానీ మార్కెట్ వెళ్తే దెన్ ఈ కొత్త ర్యాలీ మొదలవుతుంది. సో ఒక ఫ్లాగ్ అండ్ పోల్ కంటిన్యూ అయ్యి ర్యాలీ మొదలవుతుంది. ఓకే, ఇది ప్యూర్ వ్యూ మంది. ఈవెన్ సెన్సెక్స్ కూడా సేమ్, నిఫ్టీ కూడా సేమే. ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్కి లెవెల్ చూసుకుందాం. ఎస్, చూడు ప్రజెంట్ మార్కెట్ ఎగ్జాక్ట్ క్లోజ్ అయింది రెసిస్టెన్స్ ధర 26,100. ఇది రౌండ్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ కూడా 26,000 ఇది రౌండ్ లెవెల్, దాని పైన 100 points
బఫర్ రేంజ్. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది స్ట్రాంగ్ అండ్ ఆల్ టైమ్ హై ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు రేపు మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి ఇక్కడ షార్ప్గా పడితే, నేను మళ్ళీ చెప్తున్నా, మార్నింగ్ ఓపెన్ అవ్వగానే షార్ప్గా పడితే మీరు ఒక డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇలా ఫస్ట్ క్యాండిల్లోనే ఇట్లా షార్ప్గా పడగానే క్యాండిల్ లో బ్రేక్ అవ్వగానే ఒక డౌన్ ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇది 15 మినిట్స్. సేమ్ ఇదే ట్రేడ్ 5 మినిట్స్లో కూడా చేయొచ్చు. నేను యూజువల్లీ 5 మినిట్స్ ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఇలా మార్నింగ్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ పడిగానే ఇట్లా కంటిన్యూ అవుద్ది కదా ర్యాలీ, ఆ క్యాండిల్ తాలూకు బాడీలో ఆ లో బ్రేక్ అయితే మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. అది 15 మినిట్స్లో కూడా సేమ్. ఇక్కడ షార్ప్ రిజెక్షన్ వస్తే వెంటనే దాని లో బ్రేక్ అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, లో బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తుంటే మీరు వెంటనే ఎంట్రీ తీసుకొని డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఇది సినారియో నెంబర్ 1. సినారియో నెంబర్ 2 ఏమవుతుంది తెలుసా, షార్ప్గా వస్తుంది, ఇక్కడ హాల్ట్ అయిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఇలా వచ్చి చూడండి ఇలా తిరిగింది, అట్లా తిరగడం మొదలవుతుంది. అలా తిరిగితే మాత్రం షార్ప్ సింగిల్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోలేదు, దెన్ వెయిట్ చేయండి. ఎక్కడ 26,000 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందా లేదో చూడాలి. మనం ఎక్కడ 26,100 దగ్గర ప్లాన్ చేస్తున్నాం డౌన్ సైడ్కి, బట్ ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ సపోర్ట్ తీసుకుని అప్ సైడ్కి వెళ్తుందా లేదా మనం చూడాలి. ఓకే, ఇక్కడ డౌన్, ఇక్కడ అప్. సింగిల్ క్యాండిల్లో మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ టైం పాస్ చేసి ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ స్లో అండ్ స్టడీగా కిందకు వస్తుంది, దాన్ని డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, దెన్ మళ్ళీ అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం. ఈవెన్ సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అనాలిసిస్ కాదు ఇది. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్లో మనం ఏం చేస్తాం, మార్కెట్ ప్రైస్ యాక్షన్ చూసుకొని, ప్రైస్ బిహేవియర్, యూజువల్లీ ప్రైస్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసి, మనకి ఏమైనా ప్రీవియస్ అదే రేంజ్లో ఏమైనా లెవెల్స్ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ చేస్తాం, లేదంటే వదిలేస్తాం. ఓకే, ఒకవేళ రేపు 26,100 పైన మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజు అండ్ దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. ఈ కాన్ఫర్మేషన్ వస్తేనే, ఈ ప్యాటర్న్ వస్తేనే దీనిపైన మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి, లేదంటే ట్రాప్ అయిపోతారు అప్ సైడ్. గుర్తుపెట్టుకోండి, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజు, దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి, లేకపోతే లేదు. ఓకే, డౌన్ సైడ్కి మాత్రం సింపుల్, 26,000 కూడా బ్రేక్ కిందకు వస్తే వీ కెన్ ప్లాన్ డౌన్ సైడ్. దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చినా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇది నిఫ్టీ 50. కమింగ్ టు సెన్సెక్స్ ఎంసీ, నిన్న ఏ లెవెల్స్ పెట్టిన అదే. ఇక్కడ మార్కెట్ మార్నింగ్ సేమ్ సపోర్ట్ లెవెల్ నుంచి పైకి వచ్చింది, ఒక పుల్ బ్యాక్ తీసుకుంది, దెన్ మార్కెట్ బ్రేక్అవుట్, ఇక్కడ అప్ సైడ్కి ఒక ట్రేడ్ అయింది. అప్ సైడ్ ట్రేడ్ అయ్యింది, ఎక్కడ ఎగ్జాక్ట్ ఆగింది, సెన్సెక్స్ లెవెల్స్ అయితే నేను తీయట్లేదు, నిఫ్టీ అయితే మాడిఫై చేస్తానేమో, కానీ సెన్సెక్స్ యాజ్ ఇట్ ఈస్ లెవెల్స్ అలా ఉంచేస్తాను. ఎందుకంటే మన సెన్సెక్స్ని ఎక్కువ ముట్టను నేను. ఎందుకు ముట్టనంటే ఆ ట్రేడింగ్ వ్యూలో సెన్సెక్స్ కొద్దిగా డిలే నడుస్తుంది చార్ట్, అందుకు సెన్సెక్స్లో మనం లెవెల్స్ పెట్టుకుంటాం కానీ లెవెల్స్ నేను తీయను, నిఫ్టీలోనే చూసుకుంటాను లెవెల్స్ అన్ని. ఇప్పుడు సేమ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎగ్జాక్ట్ మన ఇదే రెసిస్టెన్స్, ఎక్కడికి వచ్చి మార్కెట్ ఆగిద్ది అనుకున్నాం, అక్కడ ఆగింది. ఈవెన్ నిఫ్టీలో కూడా అంతే ఆగింది. నిఫ్టీలో లెవెల్స్ తీసేస్తున్నాను కాబట్టి మీకు తెలియట్లేదు. ఓకే, మనం ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటి ప్లాను, సింపుల్గా ఇక్కడ నుంచి 85,500 సపోర్ట్ అవుద్ది, రెసిస్టెన్స్ అవుద్ది. ఇది ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అయ్యింది, ఆ కింద ఇది ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ అవుద్ది, ఈ రెండు. ఓకే, కీ లెవెల్ అంటూ ఏం లేదు ఇప్పుడు దీంట్లో. మార్కెట్లో నేను లెవెల్స్ మార్క్ చేస్తున్నాను, చూసుకోండి. ఓకే, ఇవి లెవెల్స్. ఫస్ట్ థింగ్ 84,000, సో లేకపోతే 85,000, 84,950 ఆర్ 85,000. యాక్చువల్ చెప్పాలంటే 85,000 రౌండ్ లెవెల్ కాబట్టి రౌండ్ లెవెలే పట్టుకుందాం, 85,000. ఓకే, ఇది రౌండ్ లెవెల్. ప్రజెంట్ ఇది సపోర్ట్ కింద ఇప్పుడు బాగా పనిచేస్తుంది. ప్రీవియస్ ఇదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఉండాలి, ఇప్పుడు ఇది సపోర్ట్ అయిపోయింది. ఓకే, ఎందుకు సపోర్ట్ వచ్చింది, బ్రేక్అవుట్, పుల్ బ్యాక్, రిట్రెస్ట్, మళ్ళీ మార్కెట్ మంచి బయింగ్ మూమెంటం కనబడింది కాబట్టి అంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం 85,250 ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది, 200, 250 ఇది ఒక రెసిస్టెన్స్, ఆల్ టైమ్ హై దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి సేమ్ నిఫ్టీ లాగా షార్ప్గా ఫ్లాట్ ఇడ్ కానీ లేదా స్మాల్ ఇడ్ కానీ ఇక్కడ నుంచి షార్ప్గా పడితే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అదే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 85,000 దగ్గర నుంచి మార్కెట్ కానీ పైకి వెళ్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఏం ప్లాన్ చేస్తాం, అప్ సైడ్కి. ఎక్కడ 85,000 దగ్గర నుంచి. ఓకే, అదే మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ 85,250 నుంచి పడితే గ్యాప్ డౌన్ ప్లాన్ చేస్తాం. సరే, డన్. ఈ రెండు కాకుండా 85,250 పైన కానీ మీకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దానిపైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేస్తారు మళ్ళీ. ఓకే, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే
ఇక్కడ దీనిపైన మనం అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. అదే డౌన్ సైడ్ మాత్రం 85,000 కింద, దీని కింద కూడా మీకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ వచ్చినా ఓకే, ఆర్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చినా ఓకే. మీరు ఇక్కడ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. సింపుల్, చాలా సింపుల్ అనాలిసిస్. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఇంత కష్టపడి బయర్స్ వచ్చారో స్టాప్ లాస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడే ఉంటాయి కదా, ఈజీగా హంటింగ్ అయిపోతే. అండ్ మోస్ట్ ఇది ఒక అంటే ఒక వాలటైల్ జోన్ ఇది. సో బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళింది కాబట్టి చాలామంది ఇప్పుడు పాయింట్ అంటే చాలామంది ఎలా ప్లాన్ చేస్తారు, ఈ బ్రేక్అవుట్ అయ్యి ఇంత రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళింది కాబట్టి స్వింగ్ ట్రేడ్లు ప్లాన్ చేస్తారు, హోల్డ్ చేస్తారు. వాళ్ళందరూ స్టాప్ లాస్లు ఇక్కడే ఉంటాయి కాబట్టి షార్ప్గా కానీ కిందకి వస్తే అవన్నీ హంట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈజీగా డౌన్ సైడ్ ట్రేడ్, అప్ సైడ్ ట్రేడ్కి మాత్రం మనం కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే పైన ఎక్కడ రెసిస్టెన్స్ లేవు, మార్కెట్ ఎక్కడ తీసుకుంటుందో మనకు తెలియదు. రెసిస్టెన్స్ లేవు కాబట్టి ఫ్రీ స్పేస్ కాబట్టి మార్కెట్ పరిగెట్టచ్చు, ఆర్ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. సో అప్ సైడ్ జాగ్రత్తగా ఉండాలి లేనప్పుడే. ఓకేనా? ఐ హోప్ మీకు రెండు అర్థమయ్యాయి అనుకుంటా. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తానండి. ఫస్ట్ థింగ్, మనం ప్రజెంట్ ఇప్పుడు టెలిగ్రామ్లో నేను అప్డేట్ ఇవ్వట్లేదు. సింపుల్ రీజన్ ఏం లేదు, చిన్న వర్క్లో బిజీ ఉన్నాను. నేను చెప్పాను ఆల్రెడీ డిసెంబర్ నుంచి మళ్ళీ నేను యాక్టివ్ అవుతాను. అందుకు డిసెంబర్ టు జనవరి మన హెడ్జింగ్ బ్యాచ్ అనేది మొదలవుతుంది. ఆల్రెడీ నేను 2 డేస్ నుంచి చెప్తున్నా, డిసెంబర్ టు జనవరి హెడ్జింగ్ బ్యాచ్ మొదలవుతుంది. సో చాలామందికి డౌటు, ఈవెన్ క్రిప్టోలో కూడా వాడుకోవచ్చు అని నాకు మెసేజ్ చేసి అడుగుతున్నారు. నేను ఐ విల్ షో యూ. ఇప్పుడు యాక్చువల్గా మనం నేర్పించే టాపిక్స్ ఇవే. ఓకే, దీనికన్నా ఇప్పుడు బేసిక్ ఫస్ట్ ఇవి అడ్వాన్స్ లెవెల్ హెడ్జింగ్ మాస్టర్ 2 months, వాట్ ఈస్ హెడ్జింగ్ 5 and 10 ఆప్షన్ చేయను, హౌ టు సీ విక్స్, డౌన్ సైడ్ స్ట్రాటజీస్ ఒకటి, సెన్సెక్స్ ఎక్స్పైరీ, వీక్లీ బ్రేక్అవుట్, ఫ్యూచర్, మంత్లీ స్ట్రాటజీ, ఫ్యూచర్ విత్ ఫ్యూచర్, బీటీఎస్టీ, ఇంట్రాడే స్ట్రాటజీ, మంత్లీ 2000 points రేంజ్, మొత్తం అన్నీ నేర్పిస్తున్నాం. ఓకే, ఇవి కాకుండా మీరు ఇంకేం ఇస్తున్నారు అడిషనల్గా? ఇవి కాకుండా మీకు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ థింగ్ 1 month కంప్లీట్ ఈవినింగ్ క్లాసెస్, 1 month కంప్లీట్ ఈవినింగ్. ఎందుకంటే చాలామంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు కాబట్టి ఈవినింగే పెట్టుకున్నాం. సో ఈవినింగ్ సాయంత్రం 8 to 9, 9 to 10 ఆ టైం క్లాసులు 1 month. బట్ 1 month కంప్లీట్ లైవ్ అవుతుంది. 1 month మార్నింగ్ 9:50, 9:30 నుంచి ఆల్మోస్ట్ 12 వరకు లైవ్ జరుగుతుంది. ఈ లైవ్లో మార్కెట్ మనం ఎలా చూస్తాం, స్ట్రక్చర్ ఏంటి, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా ప్లాన్ చేస్తాం, ఎలా పొజిషన్ తీసుకుంటాం, హ్యాపీగా ఎలా ట్రేడ్ తీసుకుని ఎలా వదిలేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ లైవ్లో మనం మాట్లాడతాం. ఇప్పుడు ఇది ఫస్ట్ థింగ్. ఇవి డౌట్స్ కదా, క్లారిటీ వచ్చింది కదా, ఎప్పుడెప్పుడు చెప్తాను. ఎడిషనల్గా ఇప్పుడు ఏమి ఇస్తారో అంటే, ఎడిషనల్గా ఫ్రీగా అంటే ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఎడిషనల్గా కొన్ని బోనసెస్ ఇస్తాను వాళ్ళకి. ఏంటి ఆ బోనస్ నెంబర్ 1, ఇప్పుడు ఏదైతే మీరు ఈ స్ట్రాటజీ చూస్తారో దిస్ ఈజ్ కాల్డ్ 20K స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఒకటి, ఈ స్ట్రాటజీ మొత్తం కండిషన్, రూల్స్ ఇంక్లూడింగ్ ఈ కోడ్. ఓకే, ఈ కోడ్ ఇది ఫస్ట్ థింగ్, ఇది ఒకటి ఇస్తాం. నెక్స్ట్ థింగ్ ఇంకా ఏం ఇస్తాం 20K స్ట్రాటజీ. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం ఏదైతే సెల్లింగ్ చేస్తున్నామో సెల్లింగ్ అడ్వాన్స్ మెథడ్ ఒకటి చెప్తాం. ఓకే, 20K స్ట్రాటజీ ఒకటి, సెల్లింగ్ మెథడ్. ఓకే, సెల్లింగ్ మెథడ్ ఒకటి. మిగతా అవన్నీ ఇప్పుడు మిగతా మీ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో కవర్ అయిపోతాయి, మీరు డోంట్ వరీ. ఎందుకంటే పొజిషన్స్ ఇప్పుడు నార్మల్ స్ట్రాటజీ కాదు కదా, ఒక డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే కొన్ని స్ట్రాటజీస్ వాడతాం. ఆ స్ట్రాటజీలో ఆల్రెడీ ఇక్కడ కవర్ అయిపోతాయి. బట్ అడిషనల్గా 20K స్ట్రాటజీ ఒకటి, అడ్వాన్స్ లెవెల్ స్వింగ్ ట్రేడ్ అడ్వాన్స్ లెవెల్ సెల్లింగ్ స్ట్రాటజీ ఒకటి. ఆ రెండు మ్యూచువల్ ఫండ్ బ్రోకర్స్ వాడేవే. 20K స్ట్రాటజీ ఇస్ మైగ్రేషన్, అది కాదు. బట్ అడ్వాన్స్ లెవెల్ సెల్లింగ్ స్ట్రాటజీ అనేది మ్యూచువల్ ఫండ్ బ్రోకర్స్ వీళ్ళు వాడతారు. సో అది కూడా మీకు చూపిస్తారు మనం ఎలా దాన్ని చేయాలని. అండ్ ఇప్పుడు థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్ నాకు అడిగింది, క్రిప్టోలో కూడా వర్క్ అవుతుందా? ఎస్, అవుతుందండి. ఇది ఆల్గో టెస్ట్. సో ఆల్గో టెస్ట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ బ్రోకర్ సెటప్ అని చూడ, బ్రోకర్ సెటప్లోకి వెళ్ళి మీరు కిందకి స్క్రోల్ చేస్తే డెల్టా ఎక్స్చేంజ్, జస్ట్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ మీద క్లిక్ చేసి మీరు సెటప్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి ఏంటో అన్నీ నేనే చెప్తా. ఓకే, సెటప్ చేసుకున్నాక మీ స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళి, ఇది స్ట్రాటజీ బిల్డర్ ఆప్షన్ చైన్ మీద క్లిక్ చేసి ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇప్పుడు డెల్టా ఎక్స్చేంజ్లో నేను ట్రేడ్ చేయాలనుకుంటున్నా. నువ్వు ఆల్గో టెస్ట్లో ట్రేడ్ పెడితే ఆటోమేటిక్గా డెల్టా ఎక్స్చేంజ్లో ఆ ట్రేడ్ వెళ్ళిపోద్ది. సో సింపుల్గా మనం ఈ స్ట్రాటజీ బిల్డర్ వాడి ఇప్పుడు ప్రజెంట్ చూడండి, రేపు సాయంత్రం 28th అంటే రేపు సాయంత్రం 6 గంటలకి 6:30కి ఇది ఎక్స్పైరీ అయిపోద్ది ఈ ప్రీమియమ్స్. ప్రజెంట్ ఎట్ ద మనీ దర్ ప్రీమియమ్స్ చూడండి 1000 ఇట్లా ఉన్నాయి, మంచి ప్రీమియమ్స్. అవునా? మనం పెద్దగా అవసరం లేదు, మనకు సింపుల్గా ఎట్ ద మనీ దాని నుంచి ఒక 300 points కింద 300 points పైన 2 సెల్ చేసుకొని కొద్ది దూరంగా వెళ్ళి హెడ్జ్ పొజిషన్స్ ఇట్లా బై చేసుకొని కొద్దిగా దీని కిందకి వస్తాను. ఓకే, లేదు ఇక్కడ, ఎస్, హెడ్జ్ పొజిషన్స్ బై చేసుకొని రిస్క్ చూడండి. ఇప్పుడు నేను 1 లాట్ కదా, 10 లాట్స్ పెడుతున్నాను, మీకు అర్థమవుతుంది చూడండి.
మనం ఏం చేయాలో నేను కంప్లీట్గా ఇప్పుడు మొత్తం దీన్ని ప్రీమియం తినండి అని చెప్పట్లేదు. చూడండి, $2 లాసు, ఎంత $5 ప్రాఫిట్. రేపు సాయంత్రం 6 గంటలకి, ఇప్పుడు ఈ నైట్ మనం ఈ పొజిషన్ క్రియేట్ చేసి వదిలితే రేపు సాయంత్రం మీకు నైట్ అంతా మీరు చూసుకుంటూ ఉంటారా? ఉండలేరు కదా, ఎటు వెళ్తుందా మార్కెట్ అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎర్లీ మార్నింగ్ 6-7 ఆ టైంకి డెల్టా ఎక్స్చేంజ్లో పొజిషన్ క్రియేట్ చేసి వదిలేస్తాం, సేమ్ పొజిషన్. దాని తర్వాత ఏమవుద్ది, మార్కెట్లో టైం పాస్ అయ్యి ఇందులో సగం అంటే ఇప్పుడు $6 కదా మనకు ప్రాఫిట్, $3 ప్రాఫిట్ వస్తే మనం బుక్ చేసుకుంటాం. మొత్తం ప్రీమియం తినము దీంట్లో. ఇది ఈజీగా అంటే డెల్టా ఎక్స్చేంజ్ రిలేటెడ్ చెప్తున్నా. $2 లాస్ ఇస్తున్నాం అంటే $3 ప్రాఫిట్, 1:1 లాగా, 1:1 మీద కొద్దిగా ఎక్కువ. మొత్తం మనం ఇక్కడ నుంచి ఇంత రేంజ్ ఉంది, ఈ రేంజ్ లోపల మార్కెట్ ఉంటే ప్రీమియమ్స్ అప్పటికి సగానికి సగం కరిగిపోతే మనం తినేస్తాం. చాలామంది ఏం చేస్తారంటే ఇంకొక విధంగా కూడా ట్రేడ్ చేస్తారు, మీకు అది కూడా చెప్తున్నా. ఎవ్రీడే ఈవినింగ్ 6:30-7కి ఇట్లా ఎక్స్పైరీ అయిపోద్ది కదా, 20 అంటే రేపు 6:30-7కి ఇట్లా ఎక్స్పైరీ అయిపోద్ది. 8 గంటలకి పొజిషన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను చేసిందే చేస్తారు. 8 గంటలకి, నైట్ 11-12కి సెల్ చేసేస్తారు. ఎందుకు ఓవర్ నైట్ క్యారేజ్ 11-12కి చాలామంది 1 గంటకి లేట్ పడుకుంటారో, వాళ్ళు ఏ టైంకి పడుకుంటారో ఆ టైం పొజిషన్స్ క్లియర్ చేస్తారు. అప్పటికే సగం ప్రాఫిట్ తినేస్తారు. ఎందుకు? బికాజ్ ఇప్పుడు రేపు మార్నింగ్ నేను రేపు దీన్ని ఇప్పుడు ఇదే ట్రేడ్ రేపు సాయంత్రం 6 గంటలు తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 7 అవుతుంది అంటే 7:45 అంటే సేమ్. ఇప్పుడు ఇదే టైంకి ప్రీమియంలు ఎంత ఉన్నాయి చూసారా? 1000 ఇట్లా ఉన్నాయి. అదే మీరు ఇప్పుడు నేను డెల్టా ఎక్స్చేంజ్ ప్రీమియమ్స్ చూపిస్తున్నా. ఎట్ ద మనీ 90, 1400, 1980 ఇట్లా ఉంది. మీరు నైటు 1 గంట, 1 గంట 12:30 1 గంటకి చూడండి. 91,400, 91,600, 91,200 ఈ ప్రీమియమ్స్ చూడండి. 1000 దగ్గర ఉన్నవి ఎంత కరిగాయో చూడండి, ఎంత కరుగుతున్నాయి, ఎంత అవుతున్నాయి చూడండి. ఇందులో మొత్తం 1000 పాయింట్స్ నాకు అవసరం లేదండి. 10 పాయింట్స్, ఇందులో 10, ఇందులో 20 పాయింట్స్ వస్తే ఓవరాల్గా చాలు. అందులో మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఆ విధంగా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, ఎలా ప్లాన్ చేయాలి హెడ్జ్? ఒకవేళ ఇన్ కేస్ మనం ఇక్కడ నుంచి ఇలా మనం సెల్ చేసిన తర్వాత, ఇట్లా మనం సెల్ చేశాక ఇన్ కేస్ మార్కెట్లో సడన్గా మూమెంటం వస్తే దాన్ని నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ కింద ఎలా చేయాలి అది కూడా ఇక్కడ ఇందులో తెలుస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ కింద ఎలా చేయాలి, ఒక సైడ్ మొత్తం ఎలా కవర్ చేసుకోవాలి, మీకే అర్థమైపోద్ది. ఓకేనా? సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ లేదన్నా కంప్లీట్ హెడ్జింగ్ జాయిన్ అవుతాం అని అనుకుంటే, ఇవి ఈవెన్ ఇండియన్ మార్కెట్లో పనిచేస్తాయి, బిట్ కాయిన్లో కూడా పనిచేస్తాయి. మీరు రెండింటికి వాడుకుని సేఫ్గా మంచి రిటర్న్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 7001456759 అనే నెంబర్కి మెసేజ్ చేయొచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఇక్కడికి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.